బ్రో ఇప్పుడు హర్ష సాయి బాగా ఇష్యూ అవుతుంది కదా బెట్టింగ్ విషయంలో. సో హర్ష సాయి కరెక్ట్ అనుకుంటున్నారా లేకుంటే యువ సామ్రాట్ కరెక్ట్ అనుకుంటున్నారా? మరి హర్ష సాయి కరెక్ట్ అనుకుంటున్నాను. ఎందుకు హర్ష సాయి గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఒక 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు జనాలకి పెడుతుంది. ఎవరు పెడుతున్నాడు? ఆయన పెడుతున్నాడా? మైక్ ముందు వచ్చి మాట్లాడదాం కదా, ఆయన పెడుతున్నాడా? ఒకరికి సాయం చేసినట్టు చూపిమ్మని వీడియో నాకు లేదు. ఎవరు ఒకళ్ళ పైకి వెళ్తే దాన్ని కింద పడేయడానికి చూస్తున్నాడు తప్ప ఆయన ఫస్ట్ నుంచి వీడియోలు కూడా అన్నీ అవే. ఎందుకు అలా చేస్తున్నాడు? నువ్వు బ్యాంక్ స్టేట్మెంట్లు చేస్తున్న అసలు సాయి అన్నీ అన్నావు, అది ఎవడా నీది కూడా నేను తీసేస్తా. ఇంటర్నెట్ లో కొడితే పసుకమని వస్తాయి, పెద్ద విషయం ఏం కాదు. అక్కడ తీసుకున్నది ఏంటి, నువ్వు చూపించేది ఏంటి? సృష్టిస్తే ఏదైనా సృష్టించవచ్చు అబ్బా, ఇబ్బంది ఏం లేదు. అసలు సాయి చూపించాడు సుమన్ టీవీ యాంకర్ది, ఆమె బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టి తీసాడు, మరి అది ఒరిజినలా? మరి ఇప్పుడు హర్ష సాయికి మీరు ఎందుకు సపోర్ట్ అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు బెట్టింగ్ యాప్ల వల్ల అని అంటున్నారు కదా. సో చాలా మంది నష్టపోతున్నారు. ఇంకొకటి నువ్వు 10 కుటుంబాలకు సాయం చేసినా ఆడ 100 కుటుంబాలు నష్టపోతున్నాయి అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటే చెప్తాను భయ్య, ఇప్పుడు ఆయన చేయకపోతే ఇంకోటి చేయరా? చేస్తున్నారుగా. ఆయన ఏదో చెయ్యాలని ఆల్మోస్ట్ తక్కువగా చేస్తున్నాడు, తక్కువగా చేస్తున్నాడు. అలా అని ఆయన లింకప్ ఇవన్నీ ఏం పెట్టట్లేదుగా. జస్ట్ ఒక వీడియో చేశాడు, యాడ్ రూపంలో చేసుకుంటున్నాడు. వీడియో ప్లే అయ్యేటప్పుడు వెనకమాల యాడ్ ఎవరు చూస్తాడు, ఎంతమంది చూస్తారు? ఎంత కామన్ అది. ఒక ట్రెండింగ్ లేక వీడియోలు ఏం లేక అలాంటి స్ప్రెడ్ చేస్తున్నారు అంతేగాని ఎంత ఫేక్. హర్ష సాయి ఇస్ అ గుడ్ పర్సన్. కానీ ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హర్ష సాయి చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, ఎక్కువ మంది నష్టపోతారు కదా. దానిపైన ఆయన చేసింది ఒక వీడియోనే కదా. ఒక వీడియో చేసిన ఎక్కువ మంది ఫాలోవర్స్ 10,000 మంది నష్టపోయారని ఒక టాక్ ఉంది. మరి యువ సామ్రాట్ మరి ఆరోపణలు 10,000 మంది వచ్చి మాట్లాడారా ఎక్కడైనా? 10,000 మంది వచ్చి మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు కదా. ఆయన తప్ప ఇంకెవ్వరు హర్ష సాయి గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు దాకా నేనైతే చూడలా. మరి నష్టపోతే వాళ్ళందరూ ముందుకు వచ్చి ఫలానా నేను హర్ష సాయి వల్ల నేను నష్టపోయానండి, ఆ వీడియో చూశాను, ఇంత డబ్బు పోగొట్టుకున్నాను, మా ఫ్యామిలీ ఇంత బాధపడుతున్నాను, ఒక్కళ్ళు ఏమన్నా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారా? పెట్టలా. మరి ఎందుకు పెట్టలా? ఇక్కడే తెలుస్తుంది కాబయ్యా. అది అంటే ఇప్పుడు ఆయన కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఆయన చేసే అండ్ డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ అంటే టెలిగ్రామ్లో లింక్ అవ్వండి అని చెప్పారు కదా ఒక వీడియోలో ఇన్స్టాగ్రామ్లో. సో మీరు అది తప్పు అనుకుంటున్నారా? మరి ఆ ఒక్క వీడియో ఆయన చేసింది అది కరెక్ట్ కాదు నేను అంటున్నాను. కామెంట్స్ కూడా పెడతాం జరిగింది దానికి. సో ఆ ఒక్క వీడియో గురించి కాదు, ఇప్పుడు 100 మంది చేస్తున్నారు కదా, మరి అలా వెనక మళ్ళీ ఎందుకు పడతలేదు? అంటే ఈయన రోడ్డు మీద డబ్బులు ఎగరేసాడు, అది ఫేకా ఒరిజినలా అన్నాడు. ఫేక్ అన్నాడు. ఫేక్ అయితే బ్యాంక్ ఇది స్టాంపులు ఎందుకు ఉంటాయి? ఉండవు కదా కట్లకి. బ్యాంక్ కూడా ఇస్తాడా? ఫేక్ అయితే ఇవ్వడు కదా. అమెజాన్ లో బుక్ చేసుకున్నాడు, కట్టలు వచ్చేస్తున్నాయి, రోడ్ల మీద ఎగరేస్తున్నారు అంటే అది తీసుకున్న జనాలు పిచ్చోళ్ళ పబ్లిక్ లోనే కదా ఆయన వేసింది కుర్రోడు. మరి అది సో హర్ష సాయినే సపోర్ట్ చేస్తారంటారు మీరు? 100%. మరి యువ సామ్రాట్ మరి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తున్నాడంట, మరి వాస్తవేనా? అబద్ధం అది. అలాంటి వాళ్ళకి అసలు బిగ్ బాస్ లో అవకాశం ఉండదు.